ఐరిస్ డేనా అనేది ప్రస్తుతం ప్రమాదంలో చిక్కుకుంది. దాదాపు 25 మైళ్ళ దూరంలో, అంటే 40 కిలోమీటర్ల దూరంలో చిక్కుకుంది. సౌత్ ఆఫ్ ది ఐలాండ్ అంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు నా కొలీగ్ రాధాకృష్ణ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా. గుడ్ ఈవినింగ్ సచిన్. వాస్తవానికి యాక్చువల్గా ఏపీలో జరిగినటువంటి కొన్ని రిహార్సల్స్ అనాలా, లేకపోతే అక్కడ యుద్ధ విన్యాసాలు అనాలా, ఖచ్చితంగా ఏపీలో వైజాగ్ కేంద్రంగా జరిగినటువంటి కొన్ని విన్యాసాలని మనం చూస్తూ వచ్చాం. గడిచిన నెల ఫిబ్రవరి 25 వరకు జరిగినటువంటి ఒక నౌకా విన్యాసం ద్వారా ఈ యొక్క ఇరాన్ కూడా తమ దేశం నుంచి ఒక భారీ ఎత్తున ఒక పెద్ద నౌకని పంపించినటువంటి సందర్భం. సో ఇక్కడన్నీ అకేషన్స్ అన్ని ముగించుకుని వాళ్ళ తిరుగు ప్రయాణం జరుగుతుండగా శ్రీలంక దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బోర్డర్స్ ఏవైతే ఉంటాయో జలానికి సంబంధించినటువంటి సముద్ర జలాలకు సంబంధించిన బోర్డర్స్ దగ్గర అటాక్ ఇరాన్ యొక్క నౌక ఇక్కడ కొంచెం క్రిటికల్ పొజిషన్ లో ఉంది అనేటువంటి సంకేతాలు అయితే శ్రీలంక కోస్టల్ గార్డ్ గుర్తించినట్టుగా వెంటనే అక్కడికి వెళ్లటం, సుమారుగా గాలి తీరానికి దక్షిణంగా 40 నాటికల్ మైళ్ళ దూరంలో, అలాగే శ్రీలంక ప్రాదేశిక జలాలకి కొంచెం వెలుపల ఈ ఘటన చోటు చేసుకోవడం నిజంగా ఇది ఒక దుర్ఘటన కిందే చూడొచ్చు. సో ఖచ్చితంగా అంటే ఇది సబ్మెరైన్ ద్వారా దీన్ని అటాక్ చేశారు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇది శ్రీలంక చేసిందా లేకపోతే ఇజ్రాయెల్ చేసిందా అనేది కూడా, అంటే ఏ దేశం చేసింది అనేది కూడా ఇప్పటికీ ఒక అంతు చెక్కని ప్రశ్నగా ఉంది. సో ఇది కావాలనే ఇజ్రాయెల్ అండ్ అమెరికా వీళ్ళిద్దరూ ఖచ్చితమైనటువంటి వ్యూహాలతోనే వెళ్లారా, లేదా శ్రీలంక సబ్మెరైన్ అంటే తమ దేశ జలాల్లోకి చొరబడినందుకు గాను సబ్మెరైన్ చేసినటువంటి ఒక అటాక్ గా దీన్ని చూడాలని అంటే కనుక ఖచ్చితంగా శ్రీలంక అధికారిక మీడియా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. సో మొత్తానికి ఏదైతేనే దీనికి సంబంధించి మార్చి 4 అంటే ఈ రోజు తెల్లవారుజామున సుమారుగా 5 గంటలకి నౌక నుంచి ఆపదలో ఉన్నట్లుగా కూడా సంకేతాలు అందాయి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కోస్టల్ గార్డ్స్ కి. సో వెంటనే అక్కడికి చేరుకున్నారు ఈ శ్రీలంక ఈ కోస్టల్ గార్డ్స్. సో మొత్తం అప్పటికే నౌక వేగంగా నీటితో నిండిపోయి మునిగిపోయి ఉందని, అయితే దీన్ని ఏ దేశం చేసిందనేది కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదని కూడా తెలుస్తోంది. సో మనకున్నటువంటి ప్రస్తుత సమాచారం ప్రకారం నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉంటే సుమారుగా 30 నుంచి సుమారుగా 80 మంది వరకు రక్షించబడ్డారనేది కూడా పలు వార్తా కథనాల సారాంశంగా దీన్ని చూడాలి. దాదాపుగా 100 మందికి అంటే 101 మందికి పైగా గల్లంతైపోయారు. వీరిలో చాలా మంది మరణించి ఉండొచ్చు అని కూడా ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. అయితే గాయపడిన వారిని ఎవరైతే ఉంటారో కొంతమంది రక్షించబడ్డ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా గాలిలోని కరిపిటియా ఆసుపత్రికి కూడా తరలించి హుటాహుటిన వైద్యం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం ఆల్రెడీ చూస్తున్నాం, ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఏ విధంగా రన్ అవుతుందో అనేది. ప్రస్తుతం ఇరాన్ కూడా తమ పక్కన ఉన్నటువంటి దేశాలపైన, ఎందుకంటే అమెరికా బేస్ క్యాంపులు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క దేశాలు గల్ఫ్ దేశాలన్నింటిని కూడా వాటి యొక్క ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే విధంగా ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు. సో వాట్ ఎవర్ గల్ఫ్ దేశాలు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క ఆయిల్ రిఫైనరీ అనేది కాకుండా ఖచ్చితంగా టూరిజం మీద కూడా ఆధారపడేటువంటి గల్ఫ్ దేశాలుగా మనం చూస్తూ ఉంటాం. సో పెద్ద పెద్ద భవంతులని ఆకాశ హర్మియాలని అంటాం తెలుగులో. సో ఇటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లను సైతం నేల కూల్చే పనిలో ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ అయితే ఉంది. సో ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కాస్త దీనికి చికాకు తెప్పిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే కమేనీ మరణానంతరం ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ ఇమేజ్ ని మీరు చూడడం జరుగుతోంది ఈ షిప్ పై IRIS డేనా. అసలు IRIS డేనా ఏంటిది, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఇది మునిగిపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న సందర్భం. ఇరాన్కి సంబంధించి చాలా ముఖ్యమైనదిగా మాట్లాడుకునే ఈ వెషల్, దీని గురించి పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే విశాఖపట్నం వచ్చింది. విశాఖపట్నం వచ్చి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని తిరిగి వెళ్తూ ఉండగా అప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఒక్కసారిగా అది శ్రీలంక నేవీకి డిస్ట్రెస్ కాల్ వచ్చిన తర్వాత మాత్రమే తెలిసింది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫేక్ న్యూస్. ఇది ఫేక్ న్యూస్ కాదు. ఎవరికైనా ఫేక్ న్యూస్ అని అనిపిస్తే కనుక ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆర్ దేర్. ఒక్కసారి ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్కి మీరు రావచ్చు. ఆర్ఎస్ ఎందుకు అదే ఇన్ఫర్మేషన్ ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ మీరే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంతవరకు అవసరం లేదు. ఇంకా గూగుల్లో ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని కొడితే అదే ఇచ్చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది, గూగుల్ ఇచ్చేస్తుంది. అండ్ మళ్ళీ ఈ విషయంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం. బికాస్ ఫేక్ న్యూస్ అంటున్నారు కాబట్టి
వాటికి క్లారిఫై ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇస్తున్నాం. అండ్ రిమెంబర్ ఆర్టీవీకి మేము ఇచ్చిన బాధ్యత అండి అది. మేము ఎప్పుడు మర్చిపోము. అది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే తెలుగులో ఇంటర్నేషనల్ హ్యాపెనింగ్స్, జియో పాలిటిక్స్ హ్యాపెనింగ్స్ ఆర్టీవీ అందరికైనా ముందుగా, అందరికైనా వేగంగా, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరికైనా ఖచ్చితత్వంతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. అండ్ కొన్ని సందర్భాల్లో నేషనల్ మీడియాతో కూడా ఆర్టీవీ పోటీ పడుతుంది. వీఆర్ ప్రౌడ్ టు సే దాట్. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దాట్. ఎందుకంటే తెలుగు ప్రజలుగా మీరు మాకు ఇచ్చిన బాధ్యత. ఎలా అనుకున్నారండి మేము ఫేక్ న్యూస్ ఇస్తామని చెప్పి? బికాస్ ఆ సోర్స్కి సంబంధించి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత 1కి 4 సార్లు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతోంది. చెప్తున్నాం కదా, శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది, శ్రీలంక ఏమంటారు, శ్రీలంక మినిస్ట్రీ చెబుతోంది, శ్రీలంక డిఫెన్స్ చెబుతోంది, అండ్ ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తోంది. ఇంతకన్నానా? అండ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఐఆర్ఎస్ డేనా గురించి మాట్లాడుకుంటే ఇరాన్ నేవీలో అత్యంత కీలకమైన యుద్ధ నౌక ఇది. దీని గురించి మాట్లాడంటే 2 కోణాలు మాట్లాడుకోవాలి. అది సాదాసీదా నౌక కాదు, మునిగిపోయింది. ఏదో చిన్న పడవ మునిగిపోతేనే మనం భయపడిపోతాం కదా, అలాంటిది ఒక నౌక, ఒక దేశానికి సంబంధించిన నౌక. ఎవరు కొట్టారో తెలియదు, ఎందుకు కొట్టారో తెలియదు, సబ్మెరైన్తో దాడి చేస్తే మునిగిపోయింది. ఎవరు సబ్మెరైన్ తెలియాలి కదా. దాంతోపాటు శ్రీలంక డిస్ట్రెస్ కాల్ని వెంటనే రిసీవ్ చేసుకుని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది. 180 మంది ఉన్న ఆ నౌకలు 30 నుంచి 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 నుంచి 35 మందిని కాపాడగలిగారు. 100 మంది ఇప్పటివరకు ఇంకా గల్లంతయ్యారు, కనిపించట్లేదు వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి. దానికోసం శ్రీలంక నేవీ వాళ్ళ వెషల్స్ని దించింది. వెషల్స్ అంటే వాళ్ళ నౌకల్ని దించింది. దాంతోపాటు ఆర్మీకి సంబంధించి హెలికాప్టర్స్ని రంగంలోకి దించింది. పూర్తిగా కొట్టిపారేయకూడదు. అండ్ దీని గురించి వస్తాయి ఐఆర్ఐఎస్ డేనా గురించి మాట్లాడుకుంటే ఇది పూర్తిగా ఇరాన్ ఇండిజీనియస్ మౌజ్ క్లాస్ డెస్ట్రాయర్. ఇది ఇంటర్నేషనల్గా శాంక్షన్స్ ఉన్నాయి, అయినప్పటికీ ఇరాన్ తన డిఫెన్స్లో సొంతంగా అభివృద్ధి చేసుకోగలిగిందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది 2022-23లో 86th ఫ్లోటిల్లాలో భాగంగా ఈ నౌక ప్రపంచాన్ని చుట్టొచ్చింది. ఇరాన్ నేవీ హిస్టరీలో ఒక యుద్ధ నౌక ఇలా ప్రపంచ పర్యటన చేసి రావడం ది వెరీ ఫస్ట్ టైం. అది అంత హిస్టరీ ఉన్న వెషల్ ఇది. వెషల్ కూడా కాదు, యుద్ధ నౌక ఇది. వార్షిప్ కింద మాట్లాడుకోవాలి. ఇందులో యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, టార్పెడోస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే క్రూయిజ్ మిసైల్స్ అంటే దాని నుంచే ప్రయోగించగలదు, మిసైల్స్ని ప్రయోగించగలదు దాని మీద నుంచి. టార్పెడోలు అంటే కిందన ఉంటాయి. దాంతోపాటు ఇంకా మాట్లాడుకుంటే అది ఈరోజు శ్రీలంకలోని గారే తీరంలో సమీపంలో మునిగిపోయింది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఇరాన్ వెషల్ మునిగిపోవడానికి వెనకాల కారణాల గురించి ఏమైనా చర్చ జరుగుతోందా? అఫ్కోర్స్ ఇక్కడ వినిపించేది అయితే అమెరికా అయి ఉండాలి, లేకపోతే ఇజ్రాయిల్ అయి ఉండాలి, లేకపోతే వాళ్లకు మద్దతు ఇస్తున్న ఏ దేశమైనా అయి ఉండాలి. ఇటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఫస్ట్లీ వారిని రక్షించడమే ప్రధాన టార్గెట్గా శ్రీలంక ముందుకు వెళ్తోందా? శ్రీలంక ఆ దేశం అయితే ఖచ్చితంగా ఒక అనౌన్స్మెంట్ చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఇప్పటికే